ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రవ్వ ఉప్మా అండి. ఇది సన్న రవ్వ ఉప్మా, కానీ పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ మనం ఇక్కడ చేసుకునే ఉప్మా ఎలా ఉంటుందంటే ముద్దగా ఉంటుంది, కానీ ఇది వచ్చేసి చక్కగా రవ్వ రవ్వగా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీనిలో మనం కోకోనట్ ఆయిల్ని యూజ్ చేసి చేస్తున్న ఉప్మా అన్నమాట. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అందరు ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడాను. ఓకే, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 1 కప్ సూజీ వేసుకొని దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అది వేరొక ప్లేట్లోకి పెట్టేసుకొని చూడండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువ పట్టదు. అది కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు మనం పల్లీలు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ చానా దాల్ అంటే పచ్చి శనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చిగా ఉండకూడదు ఫ్రెండ్స్, అలానే మాడిపోకూడదు. చాలా ద్వారగా చక్కగా వేగాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, ఆ విధంగా వేగిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 గ్రీన్ చిల్లీస్ని వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ వేసిన తర్వాత ఆనియన్ ఒకటి చిన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలంటే కాస్త లైట్గా సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కర్రీ లీవ్స్ని యాడ్ చేద్దాం. ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ వేసేసి చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 కప్ రవ్వ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, దీనికి 1.5 కప్ వరకు వాటర్ అయితే సరిపోతుంది. 1/4 కప్ అయినా పర్వాలేదు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. రవ్వ ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వాటర్ అనేది తక్కువగానే ఉండాలి. మామూలుగా అయితే 1 కప్ రవ్వకి 2 కప్స్ వాటర్ వేస్తాం, అలా అవసరం లేదు. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడాను యాడ్ చేసేసుకొని చక్కగా ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఈ వాటర్ అనేది మనకి త్వరగానే మరుగుతుంది అనమాట. ఈ విధంగా మరుగుతుండగా తీసి చూడండి ఫ్రెండ్స్, చక్కగా మరుగుతుంది కదా. ఇప్పుడు దీనిలో మనం ముందుగా రోస్ట్ చేసుకున్న సూజీ ఉంది కదా, ఆ సూజీని కొంచెంగా వేసుకుంటూ చక్కగా ఉండలు అనేది లేకుండా తిప్పుకోవాలి. చూడండి, కొంచెమే వేసుకోవాలి. ఎక్కువగా ఒకేసారి వేసేస్తే ఉండలు కట్టేస్తుంది, మనకి పర్ఫెక్ట్గా రాదు. సో ఇలా సన్నగా కొంచెంగా వేసుకుంటూ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వేసేటప్పటికి మనకి మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది ఏంటంటే మనకి ముద్దగా అనేది ఉండకుండా ఇప్పుడే ఆల్రెడీ ఉప్మా రెడీ అయిపోయినంతటి చక్కగా మనకి ప్రిపేర్ అవుతుంది. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత దీన్ని మొత్తం మనం బాగా చక్కగా నేను చూపించిన విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్గా మనం ఇలా ఉండలనేది ఏమీ లేకుండా మనం ఓపెన్గా ఉంచేసి, అంటే మూత పెట్టకుండా మనం ఓపెన్గా ఉంచేసి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ వరకు మనం మిక్స్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ ఆయిల్ తోటి సన్న రవ్వ ఉప్మా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. చూస్తున్నారు కదా, ఎంతో ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. అయితే వాటర్ వచ్చేసి 1 కప్కి మనం 2 కప్స్ వేసుకోకుండా 1.5 కానీ 1/4 కానీ వేసుకుంటే సరిపోతుంది. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో మీరు గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ కానీ ఏదైనా వేసుకోండి, ఏం పర్లేదు. బట్ వాటర్ మాత్రం ఆ విధంగా వేసుకొని క్వాంటిటీస్ అనేది కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకొని వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీ కామెంట్స్ నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.